ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను. అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు. ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణత్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ళ ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు. మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, పర్ క్యాప్ మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1గా ఎక్కడైతుండే, ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు. అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం రీడెడికేట్ కావాలి. ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రం ఇంకా ముందుకు సాగడం కోసం అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమైదాం. ఇవాళ రేవంత్ ప్రభుత్వం, ఇవాళ రేవంత్ 5 ఏళ్ళు ఉండొచ్చు, పోవచ్చు. కానీ మా బాధ ఏంటంటే నువ్వు అధికారంలో ఉన్నవని కాదు, మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నావు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఉన్నావు. నువ్వు తెలంగాణ ప్రగతిని, ఇవాళ అద్భుతంగా సాగిన ప్రగతికి ఇవాళ నువ్వు అడ్డు పుల్లలేస్తూ ఉన్నావు. అనవసరంగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ చాలా ఇబ్బందుల్లోకి నెడుతున్నావు అన్నదే మా బాధ. అందుకే పోరాటాలతో, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను తిరిగి మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు సాగడం కోసం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం అందరం కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కాకతీయ తోరణాన్ని మార్చొచ్చా రేవంత్ రెడ్డి? చార్మినార్ను తెలంగాణ ముఖ చిత్రం నుంచి తొలగించగలుగుతావా? తెలంగాణలో బతుకమ్మను, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైన బతుకమ్మను నువ్వు తొలగించవచ్చా? ఇవన్నీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు. ఈ చర్యలను నుంచి మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే ఆనాడు పోరాటంలో కులాలకు, మతాలకు అతీతంగా, వయసుతో నిమిత్తం లేకుండా, ఉద్యోగాలను లెక్క చేయకుండా ఉద్యోగులు అందరూ కూడా పోరాటం చేసిండ్రు. తెలంగాణ తెచ్చుకున్నాం. మార్పని ప్రజలను ఏమార్చిండ్రు. కానీ ఇలా అందరూ బాధపడుతున్నారు. ఉద్యోగులు బాధపడుతున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతున్నారు, మహిళలకు మోసం జరిగింది, రైతులకు మోసం జరిగింది, విద్యార్థులకు మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది. అన్ని వర్గాలను 42% రిజర్వేషన్ అండి, బీసీలను మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు రేవంత్. ఇవాళ అన్ని వర్గాలకు కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా అందరం కలిసి మళ్ళీ ముందుకు సాగుదాం. ఈ విజయోత్సవ దినం ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే, ఇవాళ మేము వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గర్వంగా తల ఎత్తుకొని చెప్తున్నామంటే కేసీఆర్ దీక్ష ఫలితం, డిసెంబర్ 9వ తేదీ ఫలితం
అందుకే ఈ రోజును మనం విజయోత్సవ దినంగా జరుపుకోవాలి. ఎందుకంటే చేసిన దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలి. జయశంకర్ సార్ ఒక మాట అనేటోడు, తెలంగాణ వెనుకబడ్డది కాదు, వెనుక పడేయబడ్డది అనే మాట జయశంకర్ సార్ పదే పదే చెప్పేటోడు. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఒకటి ఉండేది, కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసిన 2001లో తెలంగాణ అనే పదం నిషేధించింది ఈ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం 2001లో. అప్పటి వాళ్ళు ఉద్యమకారులకు ఐడియా ఉంటుంది. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా, ఒక అంశం మీద మాట్లాడితే కేసీఆర్ గారు తెలంగాణ అని మాట్లాడుతుండే, పేపర్లు ఏమొస్తుండే, వెనుకబడ్డ ప్రాంతం అని వస్తుండే. తెలంగాణ పేరు రాయకపోదురు పేపర్లో. అసెంబ్లీలో కేసీఆర్ గారు లేచి నా తెలంగాణ అని మాట్లాడితే స్పీకరు తెలంగాణ అని మాట్లాడొద్దండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడాలి. ఇది అసెంబ్లీ రికార్డుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడిన తెలంగాణ పదం నిషేధిస్తున్నాం. యనమల రామకృష్ణుడు ఉత్తర్వులు ఇచ్చిండు ఆ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పదము నిషేధించబడ్డది. అంటే నీ అస్తిత్వమే లేదు. నువ్వు ఎక్కడి నుంచి, నీ జాతి ఏంటంటే నా జాతి తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మనకు లేకుండా పోయింది ఆ రోజు. ఎవరైనా తన తల్లి తనకు గొప్పది, తన జాతి తనకు గొప్పది, నీ జాతి గురించి నీ ప్రాంతం గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాం ఆ రోజు. పేపర్లో పొద్దున్నే చదివితే తెలంగాణ అని కనబడపోవు. కానీ ఇప్పుడు తెలంగాణ లేకుండా పేపర్ ఉందా, వార్త ఉందా, టీవీ ఉందా, సినిమా ఉందా? అది సినిమా అయినా, పేపర్ అయినా, టీవీ అయినా, వార్త అయినా జై తెలంగాణతోనే స్టార్ట్ అవుతుంది. అంటే అది కేసీఆర్ గారు పార్టీ పెట్టడం వల్ల, ఉద్యమం వల్ల, పోరాటాల వల్ల, దీక్ష వల్ల ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల మనం ఆత్మగౌరవంతో సగర్వంగా నాది తెలంగాణ అని చెప్పుకోగలుగుతా ఉన్నాం. అసలు ఆ రోజు ఇక ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి ఇంకా. అయితే అట్లా అసలు నిజంగా నేనే విట్నెస్. పొద్దున్న లేచి ఆ రోజుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త 3-4 పేపర్లే ఉంటుండే. పేపర్ తిప్పితే తెలంగాణ ఉండదల్లా. వెనుకబడ్డ ప్రాంతంలో మాకు కరువు ఉన్నది, మా వెనుకబడ్డ ప్రాంతంలో కరెంట్ వస్తలేదు, మా వెనుకబడ్డ ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుందనే ఉంటుంది. నా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రాదు పేపర్లో. యాద్ చేసుకొని మీరు, లేదా పాత పేపర్లు చూడండి. వెనుకబడ్డ ప్రాంతం తెలంగాణ పేరు నిషేధించబడ్డది. అసెంబ్లీలో నిషేధం, పత్రికల్లో నిషేధం, సినిమాల్లో నిషేధం, మన బతుకులో నుంచే తీసేసిండ్రు. ఇవాళ మనందరం ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే, ఇంత గౌరవంగా నాది తెలంగాణ అని ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. అంతెందుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కదా, వెనకటినేమో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వస్తుండే. కేసీఆర్ వచ్చిన